ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ, శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే, కనులలోన కలలలోన కలసి ఉన్నాములే. ఏమండి కాలు దిక్కు పెడుతున్నారా? మరి తల దూకోకుండా పెడుతున్నారే? చూసిన వాళ్ళందరూ మీ భార్య మిమ్మల్ని పట్టించుకోలేదు కొనుకగా నన్నే గాడిపోసుకునేది. వాడిని ఎంత కష్టపడి పెంచాను, ఎంతో రుష్టపడి పెద్ద చేశాను, ఎవరికి నా మాట కాదని వెళ్ళిపోయాడు. ఎవరి అదృష్టం వాళ్ళది రాజ్యం. మనకి ఎట్టాయికి ఇంక వేరే పని ఏం లేదు కదా. ఈ బ్యాటికి బుజ్జి పాపకి తండ్రి అయి ఉంటాడు. సరే, మీరు మిమిక్రీ అనేది అనుకరణ, అది వాయిస్ కావచ్చు, పాట కావచ్చు, లేకపోతే ఒక శబ్దం కావచ్చు, ఇలాంటివి ఈ ధ్వని అనుకరణ. దీంట్లో ఒక మంచి ఏ గ్రేడ్ ఫేమ్ అనేది మీరు తెచ్చుకున్నారు. బయట వెంకటేశ్వర్లు గారు అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు పేరు వినగానే గుర్తొచ్చేది ఫిమేల్ వాయిస్తో పాట పాడటం. తర్వాత అటు శోభన్ గారు కానీ, గుండు హనుమంతరావు గారు కానీ అచ్చం అంటే కళ్ళు మూసుకుని మీ వాయిస్ అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంటుంది. మీరు ఈ ఫిమేల్ సింగింగ్ సైడ్ కానీ లేదా మిమిక్రీ వైపు కానీ మీకు ఆసక్తి పెరగడానికి అసలు కారణం ఏంటి? ఇది యాక్చువల్గానంటే నాకు బై బర్త్ ఇన్బిల్ట్ టాలెంట్లా వచ్చిందండి. అయితే ఆ తర్వాత నేను 10th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు మా గురువు గారు ప్రపంచ విఖ్యాత డాక్టర్ నేరేళ్లు వేణుమాధవ్ గారు ఆయన ప్రదర్శన ఇవ్వడానికి మా స్కూల్కి వచ్చారండి. టైలర్ హై స్కూల్ వెస్ట్ గోదావరి. అక్కడికి వచ్చారు. అప్పుడు ఆయన ప్రదర్శన చూశాను. చూసిన తర్వాత అసలు ఇంత ఇన్ని రకాలుగా ఇన్ని వాయిస్లు ఇలా చేయొచ్చా అనిపించింది. అంటే అంతకుముందే పాడుతున్నప్పటికీ కూడా నేను 98-99 టైంలో తెలుగు యూనివర్సిటీలో డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారు మా గురువు గారు, ఆయన విశ్వవిఖ్యాత గురువు గారు, ఆయన మిమిక్రీ కళకి ఆయన అప్పటికి ఆయనే క్లాసులు తీసుకునేవారు. ఆయన స్థాపించిన కోర్సు డిప్లొమా ఇన్ మిమిక్రీ. ఆ మిమిక్రీ కోర్సులో చేరాను. చేరినప్పుడు నేను అందులో వారి దగ్గర ఆ మెళకువలు ఎట్లా పెర్ఫామ్ చేయాలి, ఎంతవరకు పెర్ఫామ్ చేయాలి, ఏ వాయిస్ ఎలా మాడ్యులేట్ చేయాలి అనేవన్నీ నేర్చుకుని 99 తర్వాత నేను ప్రొఫెషనల్గా పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడం మొదలుపెట్టాను. అంటే అంతకుముందు పాడినప్పటికీ, అంతకుముందు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత చేసిన పెర్ఫార్మెన్సెస్ అలా ఇవ్వడం మొదలుపెట్టాను. అలా కంటిన్యూ చేస్తూ వచ్చాను. స్టిల్ ఐ యామ్ డూయింగ్. సో మీ తొలి ప్రదర్శన అనుభవం ఎప్పుడు, ఏంటి, ఎలా? తొలి ప్రదర్శన అంటే నేను అప్పటికింకా ప్రొఫెషనల్గా నేర్చుకోలేదు. మా కాలేజీలోనే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయినప్పుడు అందరూ చాలామంది అతిరథ మహారథులు వచ్చారంతా. అప్పుడే అదే కాలేజీలో అంతకుముందు డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ కొన్ని పిక్చర్స్లో యాక్ట్ చేసి హీరోగా వచ్చిన చిరంజీవి గారు కూడా ఆ ఫంక్షన్కి వచ్చారు. ఆ ఫంక్షన్కి వచ్చి ఆయన వచ్చిన ముందు రోజు మా పెర్ఫార్మెన్సెస్ జరిగాయి. అప్పుడు నేను మామూలుగా, ఎందుకంటే ఇప్పుడు బాగా సిస్టమేటిక్గా నేర్చుకుని ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఒకలా ఉంటుంది, మామూలుగా చేసేది ఒకలా ఉంటుంది. అప్పుడు పాడిన పాట నాకు వింటే ఎప్పటికీ తలుచుకుంటే నాకు వస్తూ ఉంటుంది. నేను ఆ రోజుల్లో అలా పాడాను అనుకుంటాను. బట్ అది ఫస్ట్ ప్రదర్శన అయినప్పటికీ కూడా రెస్పాన్స్ వచ్చింది, అది అయింది. తర్వాత నేను నా పెర్ఫార్మెన్సెస్ కంటిన్యూ అయ్యాయి. ఏ పాట పాడారు అప్పట్లో మీరు? సుశీల్ గారు పాడిన పాట మంచి మనుషులు సినిమా నుంచి. ఓకే, ఒకసారి. ఓకే, తప్పకుండా. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ, ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ, ఏమండోయ్ ఓ సూపర్. చాలా మంది ఆర్టిస్టులు మేల్ వాయిస్ అనుకరిస్తారు. అయితే ఫిమేల్ వాయిస్ అనుకరించే దీంట్లో మీ వాయిస్ చాలా బాగుంటుంది. అంటే యూజువల్గా కొన్ని షోస్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటాం. సింగర్స్ని కాకుండా యాక్టర్స్ని కూడా మీరు అనుకరిస్తారా? అంటే ఫిమేల్ వాయిస్ అనుకరించిన తర్వాత. అవునండి. కేవలం సింగర్స్ని అనుకరిస్తున్నారా లేకపోతే యాక్టర్స్ కూడా అనుకరిస్తున్నాను? ఓకే. అలాగే ఇప్పుడు చెప్పాలంటే డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు. సో భానుమతి గారి పాట కూడా 2 బిట్స్గా వినిపిస్తాను. భానుమతి గారి పాట.
శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం శ్రీశేషశైలవాస శరణం నీ దివ్య చరణం శ్రీచరణం. మట్టిలో మాణిక్యం సినిమా అండి. మట్టిలో మాణిక్యం సినిమాలో భానుమతి గారు పాడిన పాట. ఓకే. ఈ పాటని పాటగా వినిపించాను. అయితే భానుమతి గారి మాట, ఇక్కడ భానుమతి గారి మాట వినిపించే ముందు వివాహబంధం సినిమాకి భానుమతి గారు పిబి శ్రీనివాస్ గారు కలిసి పాడిన కాంబినేషన్. ఎన్టీ రామారావు గారు హీరో ఆ సినిమాలో. ఎన్టీ రామారావు గారు హీరో, భానుమతి గారు హీరోయిన్. వివాహబంధం సినిమా. ఆ సినిమాలో భానుమతి గారి వాయిస్ ఎంత పెక్యులర్ గా ఉంటుందో పిబి శ్రీనివాస్ గారి వాయిస్ ఎంత పెక్యులర్ గా ఉంటుంది. ఆ కాంబినేషన్ వినిపించిన తర్వాత భానుమతి గారి మాట వినిపిస్తాను. నీటిలోనా నింగిలోనా నీవే ఉన్నావులే కనులలోన కలలలోన కలసి ఉన్నాములే. నీటిలోనా నింగిలోనా నీవే ఉన్నావులే కనులలోన కలలలోన కలసి ఉన్నాములే. ఇది పాట అండి. ఇదే సినిమాలో భానుమతి గారి వాయిస్ రామారావు గారితో, ఎన్టీ రామారావు గారితో కాంబినేషన్. ఏమండి కాళ్ళకి పెడుతున్నారా? మరి తల దూకొకటి పెడుతున్నారే? చూసిన వాళ్ళందరూ మీ భార్య మిమ్మల్ని పట్టించుకోలేదు గునుకైగా నన్నే గాడి పోసుకునేది. రండి తలదువి పౌడర్ రాసి కాలేజీకి పంపుతాను. ఏమన్నా మాస్టారు సాయంకాలం 5 కొట్టేసరికి ఇంటికి రావాలి. థ్యాంక్ యూ. ఆ తర్వాత భానుమతి గారు బామ్మ మాట బంగారు బాట, మంగమ్మ గారి మనవాడు, పెద్దరికం ఇటువంటి పిక్చర్స్ లో యాక్ట్ చేసినప్పుడు వాయిస్ కొంచెం చేంజ్ అయింది. ఆ చేంజ్ అని ఆ కాంబినేషన్ లో నేను ఇప్పుడు మీకు వినిపించేది ఏంటంటే, బామ్మ మాట బంగారు బాట సినిమాలో భానుమతి గారు, నూతన్ ప్రసాద్ గారు 101 జిల్లాల అందగా, అలాగే పెక్యులర్ ఆర్టిస్ట్ సిల్క్ స్మిత గారు. ఈ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంటుందని చెప్తాను ఆ సినిమా నుంచి. మనం ఎంత కష్టపడి పెంచాను, ఎంత కష్టపడి పెద్ద చేశాను, ఎవరికైనా మాట కాదని వెళ్ళిపోయాడు. ఎవరి అదృష్టం వాళ్ళది రాజ్యం. మనకి ఎట్టాయికి ఇంక వేరే పని ఏం లేదు కదా. ఈ వాటికి బుజ్జి పాపకి తండ్రి అయి ఉంటాడు. ఏమయ్యా పాపడనయ్యా? అదే బుజ్జి పాపడికి తండ్రి అయి ఉంటాడు. ఏమయ్యా వాడు చూడాలని మనసులో పంపించి వెతికించవయ్యా. వాడు వచ్చి కాలమే పడితే కన్నే వచ్చేసి గెంటేసావు, ఇప్పుడేమో వెతికించబడ్డావు. వెతికిస్తానులే, దిగులు పడకు, నా మాటినో. నెక్స్ట్ సీన్ లో భానుమతి గారు, సిల్క్ స్మిత్ గారు. ఏవే కాలు మీ కాలు వేసుకుని నోటో వేలేసుకుని ఎంత లక్షణంగా కూర్చున్నావే మాయమ్మ. ఎక్కడే నా మనోడి దగ్గర కొట్టేసిన బంగాయ గొలుసు? ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకం, ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకమా? నా మనోడి దగ్గర కొట్టేసిన గొలుసే, నా మనోడి దగ్గర కాజేసిన గొలుసే. దొంగ మొహందానా, జున్ను మొహందానా, ఈ రంగులాడికి రంగు పెట్టోటి. ఏంటి మీరు నన్ను ఏంటేంటో అంటున్నారు? నేను ఏంటేంటో అంటలేదే, నీ చూపే నాకు నచ్చలేదు. కిట్టయ్య ముందు దీన్ని బయటికి పంపితరా. రాజ్యం, అప్పుడే శ్రీమతి అనసూయ గారిని బయటికి పంపించేస్తున్నావా? ఆవిడ నన్ను అర్థం చేసుకోలేదు, నేను ఆవిడ్ని అర్థం చేసుకోలేదు. కిట్టయ్య తాతని కుర్చీలో కొని 4 వాతలు పెట్టాలి. ఓకే, సూపర్. మీరు మేల్ వాయిస్ లో ఎవరిని అనుకరించడానికి ఎక్కువ ఇష్టపడతారు? అంటే అలా ఏం లేదండి, ఇష్టపడడం అని ఏం లేదు. మామూలుగా నేను సింగర్స్ లేకపోతే యాక్టర్స్ కానీ అందరినీ ఇష్టపడతాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరు వాళ్ళు ఒక్కొక్క ఏమంటారు చాలా పెక్యులర్ గా వాళ్ళు కృషి చేసి అంత పేరు తెచ్చుకున్న వాళ్ళు అందరూ ఇష్టపడతాను. అలా ప్రత్యేకంగా ఏం లేదు. అయితే నా మేల్ వాయిస్ కూడా ఇందాకనే నూతన్ ప్రసాద్ గారు చేసింది కదా. అయితే నేను ఎక్కువగా ఇమిటేట్ చేసేది గుండు హనుమంతరావు. గుండు హనుమంతరావు గారు ఆయన అన్ని సినిమాల్లో చేసిందంతా ఒక ఎత్తు అయితే, అమృతం ఎపిసోడ్స్ లో చేయడం అనేది ఒక ఎత్తు నిజంగా. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, వారితో నాకు ఒక అరౌండ్ 750 ప్రోగ్రామ్స్ ఆయనతో వర్క్ చేసే అవకాశం కలిగింది నాకు, హనుమంతరావు గారితో. ఇక్కడ హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా నన్ను ఇంక్లూడ్ చేసి ఆయన ప్రోగ్రామ్స్ లో తీసుకెళ్లేవారు. ఆయన దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. అలాగే ఇంకా చాలా మంది, ఆయన ఒక్కరనే చాలా మంది నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు, లోహిత్ గారు, భవీర్ రవి గారు, శివప్రసాద్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు.
చాలా మంది నన్ను ఎంకరేజ్ చేశారు. గురుస్వామి గారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ ఎంతమంది ఉన్నారో చెప్పడానికి మన ఈ పర్టికులర్ మనం ఫ్రేమ్ చేసుకున్న టైం సరిపోదు. అందుకే అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. అయితే గుండు హనుమంతరావు గారు, సభాయ నమః. విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నన్ను మీరు చాలా సినిమాల్లో చూశారు. ముఖ్యంగా అమృతం ఎపిసోడ్స్ ఎంతగా ఆదరిస్తున్నారో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గుండు హనుమంతరావు. ఆయన అలాగే ఆయన అమృతం సీరియల్లో చాలా ఎపిసోడ్స్లో ఆయనకు ఒక కామన్ డైలాగ్ ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా కూడా మనకి ఇంకా 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 వినాలనిపిస్తూ ఉంటుంది. ఆయన డైలాగ్ ఏంటంటే, హర్షవర్ధన్ గారితో ఎక్కువ కాంబినేషన్ ఆయనతోటి, ఒరే అమృతం, ఎందుకురా టెన్షన్ పడతావు? ఆ సంతకం ఏదో చేసే చెప్తా, పెట్టే సంతకం నేను ఓ పని అయిపోతుంది, నేను చెప్తున్నాక చేసేరా సంతకం. ఇలా ఉంటుంది. అయితే మనసుంటే చాలు అనే సినిమా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తీసిన సినిమా. ఆ సినిమాలో సాయి కిరణ్ గారు హీరో, సింగర్ రామకృష్ణ గారు అబ్బాయి హీరో. ఆ సినిమాలో గుండు హనుమంతరావు గారి క్యారెక్టర్ ఏంటంటే చిలక జోస్యం చెప్తూ ఉంటారు. చిలక జోస్యం చెప్పే క్యారెక్టర్. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో సాయి కిరణ్ గారు, ఏమంటే ఐ లవ్ యూ చెప్పాలి, మంచి ముహూర్తం పెట్టమని అడుగుతాడు అనమాట. ఆయన దీనికి హనుమంతరావు గారు రిప్లై, ఐ లవ్ యూ చెప్పడానికి మంచి ముహూర్తమే, నిన్ను చూస్తుంటే ద్రాక్ష పళ్ళు కూడా తొక్కలు ఒలిచి తినేవాళ్ళే కనిపిస్తున్నావే, ఇలాంటి విషయాలు లేటు చేయకూడదు, వెంటనే చెప్పే, లేకపోతే ఇంకొకరు చెప్పే ప్రమాదం ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రముఖ మ్యాజిక్ చార్లీ చాప్లిన్ చొక్కా వెంకటరమణ గారని, ఆయన గ్రంథాలయ వారోత్సవాలన్నీ సిటీ సెంటర్ లెబ్లో జరుగుతూ ఉంటాయి. ఆ వారోత్సవాలు జరుగుతున్నప్పుడు ఒకసారి మా మిత్రుడు నన్ను, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతోంది, అందరూ 2 నిమిషాలు పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అని చెప్పి తీసుకెళ్లారనమాట. అప్పుడు నేను ఎల్లారీశ్వరి గారి పాట పాడానండి. ప్రేమనగర్లో లేలేనా రాజా అనే పాట పాడాను. ఆయనకి ఆ పాట బాగా నచ్చి రీకన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఆ పాట పాడించారు నా చేత. లేకపోతే టేప్ రికార్డర్ నేను పాడింది నేనేనా, కరెక్ట్ గా పాడానా లేదా, ఆయన రీకన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఆ పాట మళ్ళీ పాడించారు. డాక్టర్ రాజశేఖర్ పాండే గారు అని ఒక ఆయన ఉండేవారు. వారు మంచి స్కిట్స్ వాటికి చాలా ఫేమస్. ఆయన పిలిపించిన తర్వాత ఆయన వింటుండగా మళ్ళీ ఇంకోసారి వినిపించారు. ఫస్ట్ టైం పాడినప్పుడు ఆయన లేరు. ఆ పాడినప్పుడు ఆ పాట పాడిన తర్వాత అదే స్టేజ్ మీద అభినవ్ ఎల్లారేశ్వర్ అనే టైటిల్ ఆయన ఇచ్చారు. ఆ తర్వాత చాలా మంది నన్ను ప్రోగ్రామ్స్ కు పిలిచినప్పుడు నన్ను ప్రోగ్రామ్స్ ద్వారా ఎంకరేజ్ చేస్తూ కూడా ఆ పేరుతో పిలవడం. కొంతమంది అయితే ఎల్ఆర్ అంటారు, ఎల్వి అంటారు, ఎల్ఆర్వి అంటారు. అందుకని ఇలా పిలుస్తూ ఉంటారు అనమాట. సో తెలుగు ప్రేక్షకుల్ని ఒక మైమరిపించిన గాయని ఎల్లారీశ్వరి గారండి. సో ఇప్పుడు ఇలాగే చెప్పాను కాబట్టి ఆ పాట లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దురలేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నా రాజా, లే లే నా రాజా, నా రోజా లలలలా రావే నా రోజా, రాతిరయ్యిందా లీచిరమ్మందా, రాతిరయ్యిందా లీచిరమ్మందా, లే 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 నా రాజా, లే లే నా రాజా. ఎల్లారీశ్వర్ గారు అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. బహుశా ఇప్పుడు 45, 50, 60 ఉన్న వాళ్ళకి ఎల్లారీశ్వర్ గారి గొంతు బాగా చాలా మందికి. అవునండి. ఆ గొంతు వింటేనే వాళ్ళు మధుర స్మృతుల్లోకి వెళ్తారు. అవునండి. అన్ని మంచి పాటలు ఆ రోజుల్లో పాడారు. కాంబినేషన్స్ లో సుశీల గారితో, జానకి గారితో, ఎల్లారీశ్వరి గారి కాంబినేషన్స్. ఇప్పుడు మీతో కాంబినేషన్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఇదాలోకం సినిమాకి ఎల్లారీశ్వరి గారు, జానకి గారు కాంబినేషన్ లో వచ్చిన పాట. అంటే ఒక వాయిస్ 2 వాయిస్లు ఇమిటేట్ చేయడం వేరండి. ఒక మేల్ వాయిస్, ఒక ఫీమేల్ వాయిస్ అంటే ఓకే. ఫీమేల్ వాయిస్ లో పాడేటప్పుడు ఆ వేరియేషన్స్, ఎల్లారీశ్వర్ గారి వేరియేషన్, జానకి గారి వేరియేషన్ చూపించడం అనేది కొంచెం కష్టమే. అయినప్పటికీ కూడా ప్రాక్టీస్ చేసి ఆ పాటలు బాగా విని, ఆ మాడ్యులేషన్స్ బాగా విని, ఆ లిరిక్స్ గుర్తు పెట్టుకుని చేయడం అనేది ఇది ప్రాక్టీస్ లో ఒక పార్ట్. ఇదాలోక సినిమా నుంచి
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా, సేవకు వేళాయనే. గుడియన కన్న స్వామి, హే గుడియన కన్న స్వామి గుర్రమెట్టుకోకున్నాడు, వాడి షోకు చూసి గుండెల్లో గుబులాయనే. అబ్బబ్బబ్బ ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే, సేవకు వేళాయనే. యా, రెండు వేరియేషన్స్. రెండు వేరియేషన్స్. అవును, క్లాసికల్ లో పాడిందేమో జానకి గారు, జానకి గారు. కొంచెం ఫోక్ టచ్ తో ఫోక్ స్టైల్లో పాడింది ఎల్ఆర్ ఈశ్వరి గారు. అంటే మీరు ఫిమేల్ వాయిస్ పాడుతున్నారు కదా, పాడుతున్నప్పుడు మీకు కష్టమైన ఫిమేల్ వాయిస్ ఏదనిపిస్తుంది? కష్టమైన ఫిమేల్ వాయిస్ అండి, అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఇప్పుడు మనకి సీజనల్ గా వచ్చే ఇప్పుడు కోల్డ్ లేకపోతే కొంచెం థ్రోట్ ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఇమిటేట్ చేయడానికి కష్టం అంటే సుశీల గారు, జానకి గారు. నాకు ఇమిటేట్ చేయడం అంటే ఆ వాయిస్ కరెక్ట్ గా వస్తే నా థ్రోట్ బాగున్నట్టు. సుశీల గారు, జానకి గారు వీళ్ళ మాడ్యులేషన్స్, వీరిద్దరి మాడ్యులేషన్స్ కరెక్ట్ గా వస్తే నా థ్రోట్ కరెక్ట్ గా ఉన్నట్టు. విజయవాడలో ఒక ప్రోగ్రామ్ లో జి ఆనంద్ గారు, ప్రముఖ నేపథ్య గాయకుడు, వారి పక్కన ఒక పాట పాడే అవకాశం వచ్చింది. జిక్కులు తోడక రామయ్య అని కల్పన సినిమా. ఆయనేమో ఆయన వెర్షన్ ఆయన పాడుతున్నారు, నేను ఆయన పక్కన సుశీలమ్మ గారి వెర్షన్ నేను పాడుతున్నాను. ఆ సినిమాలో ఆయన పాడారు, సినిమాకి ఆయనే పాడారు, మురళీమోహన్ గారు యాక్ట్ చేశారు. ఆ పాటకి సుశీలమ్మ గారు పాడిన వెర్షన్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నెంబర్ నిజంగా ప్రాక్టికల్ గా చెప్తున్నాను సార్. ఆయనతో పాడాలని నేను సాయంకాలం రాత్రి అసలు నిద్రపోలా, ఆ పాట అలా వింటూనే ఉన్నా. 50 times, 60 times, 70 times, 80 times విన్నాను ఆ పాట. విని ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వారితో కలిసి పాడాను ఆ పాట, కల్పన సినిమానికి. దిక్కులు చూడకు రామయ్య, పక్కనే ఉన్నది సీతమ్మ, సీతమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ, ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. ఈ పాట ఆనంద్ గారి బాణి ఎట్లా ఉంటుంది? అదే సార్, వాయిస్ స్టైలు, వాయిస్ స్టైలు, బేస్ అలా ఉంటుంది. ఉంటుంది. అవును, అంతా నేను వారితో కల్లా నేను ఒక అబౌట్ 10 to 12 ప్రోగ్రామ్స్ చేశాను. మెడ్రాస్ పిలిపించారు, మెడ్రాస్లో ప్రోగ్రామ్స్ పెట్టారు. తర్వాత విజయవాడలోను, ఇక్కడ వరంగల్లోను, హైదరాబాద్లో కూడా వారు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్లో కూడా నేను మామూలుగా సోలోగా పెర్ఫార్మెన్సెస్ కాకుండా వారి పక్కన పాడే అవకాశం కలిగింది. ఇక్కడ ఈ సందర్భంగా వి రామకృష్ణ గారు వారి పక్కన కూడా పాడే అవకాశం వచ్చింది నాకు. వారితో పాటు కలిసి పాడే అవకాశం వచ్చింది. వి రామకృష్ణ దాస్ గారు, వాళ్ళిద్దరికి కూడా సుశీల గారి నిజంగానండి నిజంగా అద్భుతమైన అవకాశం అది. రామకృష్ణ గారి పక్కన కూడా నేను పాడాను. మధువలక బోసే ఈ చిలిపి కళ్ళు, అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు, మధువలక బోసే ఈ చిలిపి కళ్ళు, అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు, మధువలక బోసే. ఇది కొంచెం మెలోడీగా వచ్చే పాట. బంగారు కలర్ సినిమాలో ఆ రోజుల్లో స్పీడ్ సాంగ్ ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు, సుశీల గారు, రామకృష్ణ గారు. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా, చక్కదనాన మొక్కున కోపం ఏలమ్మా, చెలికానిపై అలకెందుకే, నిజతగానితో తగవెందుకే, చిలకను చూసి సిగ్గుపడేవో గోరింకా, ప్రేమే కానీ అలకే నాకు లేదింకా, అనురాగమే నిలిచిందిలే, నీ మనసేమిటో తెలిసిందిలే. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా, చక్కదనాన మొక్కున కోపం ఏలమ్మా, చెలికానిపై అలకెందుకే, నీ జతగానితో తగవెందుకే. వర్షైలెస్ పలికే పదాలు పలకడంలో అవునవును రామకృష్ణ గారి స్టైల్. అవును, ఆ స్టైల్ వేరుంటుందండి. తర్వాత అండి మరొక విషయం,
మల్లెపూ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్, ఉమ్. నవత ఆర్ట్స్. అవును, సోమబాబు మల్లెపూ గారు, సోమబాబు గారు హీరో, జయసుధ. జయసుధ గారు ఉమ్, హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. ఆ సినిమాలో లక్ష్మి గారు మీద ఒక పాట పిక్చరైజ్ చేశారు. ఆవిడ కూడా హీరోయిన్ ఆ సినిమాలో. ఉమ్. ఆ పాట సుశీలమ్మ గారు పాడారు. చిన్న మాట చిన్న మాట అని వస్తుంటుంది, ఓకే, ఓకే. చాలా సాంగ్. నేను ఈ పాట మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఉమ్, పెర్ఫామ్ చేయడం కానీ పాడడం దాన్ని జరగలేదు. జరగలేదు. అయితే నేనే ప్రాక్టీస్ చేసుకుని నేనే విని చేశాను తప్ప ఇది ఫస్ట్ టైం ఒక ఛానల్ ముందు పాడడం. ఓకే, ఓకే ఈ సార్. పాట ఒక ఓకే. పల్లవి చరణం మీకోసం వినిపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చిన్న మాట, ఒక చిన్న మాట, ఓ చిన్న మాట, ఒక చిన్న మాట, చల్లగాలి వీచే చల్ల మబ్బు కోరిసే జలధరించే చల్లని వేళ, చిన్న మాట, ఒక చిన్న మాట, ఆ చిన్న మాట, రాక రాక నీవు రాగా వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా, నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా, వస్తే నువ్వు వస్తే మళ్ళీ వస్తే మాట మాట చిన్న మాట, ఒక చిన్న మాట. సూపర్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్. అయితే మీరు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగి ఉంటుందా? అంటే ఎక్కడైనా స్టేజ్ మీద చేస్తున్నప్పుడు, ఫీమేల్ వాయిస్ చేస్తున్నప్పుడు, ఎక్కడ ఏదన్నా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా? జరిగిందండి. నేను 2003-04 ఆ టైంలో కుప్పంలో ఉమ్, గంగమ్మ జాతర అని జరుగుతుంది అక్కడ. ఆ సందర్భంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రామ్కి నేను, గురుస్వామి గారు, మా ఇద్దరిని రాజశేఖర్ పాండే గారు తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి చొక్కా వెంకటరావు గారు పంపించారు ఆ ప్రోగ్రామ్కి. సరే, అక్కడ ఆయన ప్యారడీ అవన్నీ ఆయన చేస్తున్నారు. నేను ఫిమేల్ వాయిస్లో పాడడానికి మొదలు పెట్టాను. అయితే ఆడియన్స్ నుంచి ఒకతను నన్ను ఇలా చూస్తున్నాడు, చాలా జాలీగా, నాకేదో అయిపోయింది అన్నట్టు చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చేసారు. అక్కడ ఏంటంటే స్టేజ్ మీదకి వచ్చేస్తారు. ఏమైంది అట్లా పాడుతున్నాడు, పోయి డాక్టర్ గారిని తీసుకుపోండి, ఏమన్నా చూడండి ఏమైందో ఏమో, అట్లా పాడుతున్నాడు, గొంతు అట్లా అయిపోయింది, మాట్లాడినప్పుడు బాగాలేదు, ఇట్ అయిందేవి ఓకే, అనేసరికి నాకు అర్థం కాల ముందు. ఆ తర్వాత చెప్పారనమాట, వాళ్ళకి నువ్వు ఫీమేల్ వాయిస్లో పాడుతున్నట్టుగా కానీ, లేకపోతే అది ఒక ఆర్ట్ అని కానీ వాళ్ళకి ఎందుకు ఇప్పుడు దాకా మాట్లాడుతున్న మనిషికి ఒక్కసారిగా గొంతు ఎందుకు మారిపోయింది, ఏమైనా గొంతుకి ఏమైనా ప్రాబ్లం ఎలా వచ్చిందేమో అనుకున్నాడు అని చెప్పి నా పక్కన కో ఆర్టిస్టులు చెప్పారు. అది నిజంగా ఫనీ ఇన్సిడెంట్. ఓకే, ఓకే సార్. సార్, మీరు ఎప్పుడైనా ఒక మంచి సెలబ్రిటీ, అంటే ఇప్పుడు అనుకున్న సెలబ్రిటీస్ ఎదురుగా మీరు పాడినప్పుడు కానీ, మిమిక్రీ చేసినప్పుడు కానీ మీకు ఎదురైన కాంప్లిమెంట్స్? చాలా ఉన్నాయండి, ఒకళ్ళని కాదు, చాలా మంది. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, తర్వాత మురళీమోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు, వాణిశ్రీ గారు, జమున గారు, ఇలా చెప్పుకుంటూ జయసుధ గారు, చెప్పుకుంటూ పోతే చాలా మంది అండి. కైకాల సత్యనారాయణ గారు, కృష్ణరాజు గారు, చాలా మంది ప్రముఖుల ముందు నేను ప్రదర్శనలు ఇచ్చాను. వాళ్ళు కూడా నాకు ఏమంటారంటే ప్రశంసలు అందజేశారు, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. అందరూ ఇంకా చాలా మంది ఉన్నారు. చంద్రమోహన్ గారు చెప్తే చాలా మంది ఉన్నారు. ఇంకా సో ఒక లెజెండ్ వర్గాన్ని మొత్తాన్ని పలకరించేశారు మీరు? పలకరించానండి, చేశాను. ఓకే. సో అక్కినేని గారు ఏమనేవారండి? ఆయన పవర్గా పెర్ఫార్మెన్స్ చేశాను. నేను అప్పు చేసి పప్పుకూడి సినిమాలో, విజయవాడ సినిమా, ఒక పాట ఏం రాజా లీలా ఘంటసాల గారు ముగ్గురు కలిసి పాడిన పాట, ఆ పాట పాడి వినిపించాను. ఆ పాట ఆ తర్వాత ఏమన్నది చెప్తాను, వారు ఏమన్నది. సుందరాంగులను చూసిన వేళలా కొందరు ముచ్చట పడనేలా, కొందరు పరవశ పడనేలా, అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా, ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవు కదా, ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేలా, హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా, వరములను సగే ప్రేమదేవిగన పరవశమే మది నిండు కదా, సుందరాంగులను చూసిన వేళల
కొందరు ముచ్చట పడనేలా, కొందరు కలవర పడనేలా. ఈ పాట పాడానండి 3 వాయిస్ లో. స్టేజ్ మీదకి వచ్చి ఆయన నాకు గార్లెండ్ చేసి మెమెంటో ఇచ్చారు. బాగా పాడామన్నారు. అది మర్చిపోలేని కాంప్లిమెంట్. అది వాళ్ళకు ఒక మధురానుభూతి. అంతేనండి. ఆ పాటలో జమున గారు, రామారావు గారు, అక్కినేని జగ్గయ్య గారు. అక్కినేని గారు లేరు సినిమాలో, అయినా కూడా ఆయన అప్రిషియేట్ చేశారు. ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేయాలి, మిస్సమ్మలో ఆయన యాక్ట్ చేశారు, గుండమ్మ కథలో ఆయన యాక్ట్ చేశారు, మిస్సమ్మలో చేశారు, అప్పు చేసుకోకూడదు సినిమాలో యాక్ట్ చేయాలి. ఆయన బాగా ఎంజాయ్ చేసిన ఈ 3 వాయిస్ లో ఎంజాయ్ చేశారు. లీల గారు వాయిస్, ఏం రాజా గారు వాయిస్, తర్వాత ఘంటసాల గారు వాయిస్, ఇవన్నీ ఎంజాయ్ చేసి. ఏం రాజా గారి వాయిస్ చాలా బాగుంది మీ వాయిస్ లో. ఫిమేల్ వాయిస్ లో వాణిశ్రీ గారిని, శారద గారిని, సోమబాబు గారి, మేల్ వాయిస్ సోమబాబు గారిని, వీరి ముగ్గురిది ఒక సీన్ పర్టికులర్ గా. అలాగేనండి. ఏమండి ఆవిడ వచ్చింది సినిమా. ఈ సినిమాకి ఈవివి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా సోమబాబు గారు, వాణిశ్రీ గారు, శారద గారు. ఈ సినిమాలో సోమబాబు గారు వారం రోజుల్లో ఒకరోజు వాళ్ళ అమ్మగారింట్లో ఉంటారు. ఆయన క్యారెక్టర్ ప్రకారం, సోమబాబు గారు చేసిన క్యారెక్టర్. 3 రోజులు శారద గారింట్లో ఉంటారు, 3 రోజులు వాణిశ్రీ గారింట్లో ఉంటారు. ఈ సన్నివేశంలో ఏంటంటే శారద గారింట్లోంచి వాణిశ్రీ గారింట్లోంచి చేంజ్ ఓవర్ అవుతున్నారు. అది సన్నివేశం. ఫస్ట్ ఇక్కడ సోమబాబు గారు, శారద గారు ఉన్నారు. హాయ్, ఏంటే కరెంట్ తీసేస్తుంటే అలా అయిపోయావు? ఏముందండి, ఇక్కడ 3 రోజులు అయిపోయాయి, ఇక అక్కడికి వెళ్తారు. ఆ తుప్పనత సూర్పణిక, ఆ రాకాసి కనీసం మాట్లాడి కూడా మాట్లాడనివ్వదు. ఎలాంటి పొద్దు నుంచి మిమ్మల్ని చూడుకుని ఉండేది. ఏం పర్లేదో, ఇలా చూడు, రాత్రి 9:30 దాటిన తర్వాత నువ్వు ఆ గోడ దగ్గరికి రా, నేను ఆ గోడ దగ్గరికి వస్తాను, నేను రావిస్తాను, నువ్వు రావిస్తారు, నైట్ మాట్లాడుకుందావా? చూడండి, రాత్రిపూట ఎక్కువగా మేలుకోకండి, ఆకుకూరలు మానకండి, మేక కూరలు తినకండి. పాపా, నీ చేతస్థంతో చంపేస్తున్నావా అని ఇక్కడ వాణిశ్రీ గారి ఇంటికి వస్తున్నారు. హాయ్ 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 హాయ్. ఏమిటట ఈ చేతులు పడాలు? ఏం లేదు, రాత్రి నిద్రలో చేయబడితే డాక్టర్ చెప్తే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజు. అవును, మొహం ఏమిటి అలా తోటకూర కల్లా 3 రోజులకి మాడిపోయింది? అయినా కాయ కష్టం చేసుకునే మాగానికి ఆకుకూరలు ఏమిటట? అదమ్మా, ఆ సందు చివరి కొట్టుకెళ్ళి కేజీ మేక మాంసం తీసుకురా. హోతమ్మా, ఈ రోజు నుంచి నేను మేక మాంసం తినడం మానేశాను. ఇక్కడ పక్కన శారద గారు. ఏది, ఆయన ఈ రోజు నుంచి మేక మాంసం తినడం మానేశారటే? ఈ రోజు నుంచి మనం చేపల కొరత అల్లుడు సొరచేప. ఓకే. అయితే మీరు జయసుధ గారితో మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఒక ప్రోగ్రామ్కి ప్రముఖ నటీమణి, సహజ నటి అంటారు వారిని, సహజ నటి జయసుధ గారు వచ్చారు ఒక ప్రోగ్రామ్కి. వారి ముందు నేను పెర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు నేను జ్యోతి సినిమాలో సిరిమల్లె పువ్వులే నవ్వు అనే పాటలో బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడారు. ఆ పాటలో నవ్వు జయసుధ గారు ఆ పాటకి యాక్ట్ చేశారు. అవును, నేను ప్రయత్నం చేశాను. ఎందుకంటే నాకు అసలు ఆ పాట మీరు అన్నారు, ఇందాక అడిగారే కష్టమైంది ఏది అన్నారు చూసారా, నవ్వడం అనేది కష్టం, నిజంగా కష్టం. అయితే ప్రయత్నం చేశాను. ఆవిడ బాగా ఎంజాయ్ చేశారు. నేను నవ్వుతుంటే ఆవిడ కూడా ఆడియన్స్ లో ఆవిడ కూర్చుని నవ్వి బాగా అప్రిషియేట్ చేశారు ఆవిడ జయసుధ గారు. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నువ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు, సిరిమల్లె పువ్వల్లే నవ్వు. సినిమాలో చాలా వరకు 3 పైగా ఆమె నవ్వటమే ఉంటుంది. సింగర్స్ లో మనం ఇంకొక లెజెండరీ సింగర్ జికే గారిని మిస్ అయ్యాం. జికే గారి వాయిస్ కూడా పెక్యులర్ వాయిస్ అండి. ఒకప్పుడు చాంగురే బంగారు రాజా, పెళ్లి కనుక సినిమాలో పొలకించని మది పొలకించు, ఇలాంటి పాటలు పాడారు. తర్వాత ఆ మధ్యలో వచ్చిన జానవులే, అవన్నీ కూడా చాలా మధురమైన పాటలు అండి. ఒక పెక్యులర్ వాయిస్ జికే గారిది. రామకృష్ణ గారు ఏమన్నారు మిమ్మల్ని పర్ఫార్మెన్స్? రామకృష్ణ గారు చాలా సరదాగా ఉండేవారు స్టేజ్ మీద. నేను ఇక్కడ ఒక కాంబినేషన్ సాంగ్ ఉందండి శారద సినిమా నుంచి. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ, చల్లగాలి ఎందుకు, చందమామ ఎందుకు, మల్లెపూలు ఎందుకు, మంచి గంధం ఎందుకు, ఇంకెందుకు, శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారికెందుకు ఈ గోల, చల్లగాలి చెప్పవే, చందమామ చెప్పవే, మల్లె తావి చెప్పవే, మంచి మాట చెప్పవే. ఇది పాట వారితో కలిసి పాడారు.
నా వెర్షన్ ముగించి చూసరికి చుట్టుపక్కల ఎక్కడ కనిపించేవారు కాదు. నవ్వుకుంటూ అలా 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 అటు ఇటు తిరుగుతూ చాలా సరదాగా ఉండేవారు స్టేజ్ మీద Okay. రామకృష్ణ గారు. వారితో కూడా నేను ఒక 25 సాంగ్స్ అవును, అవును. పాడానండి ప్రోగ్రామ్స్ లో వారి పక్కన. బాలు గారికి ముందు ఆయనే కదండి ఆయనేనండి. టాప్ సింగర్. ఘంటసాల గారి తర్వాత ఘంటసాల గారి 72 తర్వాత 72 ఆ టైంలో వచ్చారు. చాలా నాగేశ్వరరావు గారికి, నాగేశ్వరరావు గారికి, కృష్ణరాజు కృష్ణరాజు గారికి, గారికి సోమబాబు గారికి. టాప్ హిట్ సాంగ్స్. అవునండి, సోమబాబు గారికి, అందరికీ ఆయనే పాడేవారు. అందరికి ఆయనే. మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ మీ ప్రస్థానంలో ఇది ఒక మైలురాయి, అంటే మీ అచీవ్మెంట్స్ లో ఇది టాప్ మోస్ట్. అవును. అసలు యాక్చువల్ గా మీ ప్రొఫెషన్? నా ప్రొఫెషన్ అండి, నేను డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను జేఎన్టీయూలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసిన తర్వాత నాకు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నామ్ ఐసీఆర్లో టెక్నికల్ ఆఫీసర్గా జాబ్ వచ్చిందండి. అందులో నేను 22 years వర్క్ చేశాను. మధ్యలో మిమిక్రీ కోర్స్ చేసి డాక్టర్ నేరేడు మాధవ్ గారు ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆయన డైరెక్షన్లో అవి నేర్చుకుని తర్వాత 2006లో నేను విఆర్ తీసుకున్నానండి. 2006లో విఆర్ తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాను. కాలానికి మార్పులు వస్తూ ఉంటాయి కదా, అలా చేసుకుంటూ సో గోయింగ్ ఆన్. మిమిక్రీ గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? మిమిక్రీ అనేది సర్వకళల సమ్మేళనం అంటారు చూడండి. ఓకే. ఇది నా మాట కాదు, మా గురువు గారు చెప్పిన మాట, డాక్టర్ నేరేడు వేణుమాధవ్ గారు చెప్పిన మాట. మిమిక్రీ సర్వకళల సమ్మేళనం, అందులో అన్ని కళలు కలిసి ఉన్నాయట. ఓకే. వారు చెప్పిన మాట. ఎక్సలెంట్. గానం ఉంది, నటన ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడ్స్ ఇన్ మిమిక్రీ, అది వారు చెప్పిన మాట. యాక్చువల్గా చాలా మందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఇది చేస్తే బాగుండేది, నేను అది చేస్తే బాగుండేది, నాకు ఈ ప్రాజెక్ట్ని ఇంకాలా చేస్తే బాగుండేది అనేది. అలా ఏదైనా మీకు ఏదైనా అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? నాకు అలా ప్రత్యేకంగా ఏం లేదండి. నాకు ప్రతి ప్రోగ్రాము, ప్రతి పెర్ఫార్మెన్స్ కూడా ఒక ప్రాజెక్ట్లానే భావించి దానికోసం వర్క్ చేయడం జరిగింది. అలాగే నాకు ఫ్యూచర్లో కూడా ఏదైనా ఏ అవకాశం వచ్చినా కూడా నేను ఒక డ్రీమ్గానే భావించి చేస్తాను తప్ప ఏదో ఒక్కదాన్ని అనుకుని చేయడం అనేది లేదు. నాకు ఏదొచ్చినా కూడా ఆ రకంగానే నేను వర్క్ చేస్తాను. అంటే యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అందరూ సింగర్స్ అందరూ కూడా గొప్ప వాళ్ళే, గాయకులు అందరూ కూడా, ఎవ్వరూ కూడా తక్కువ వాళ్ళు లేరండి. అయితే అటు ఆ తరం ఒక కుర్రకారకి ఎల్లారీశ్వర్ గారి పాటలు అంటే ఒక ఊపు. అవునండి. వారి పాటతో మనం మరి ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓకే, డెఫినెట్. దేవుడు చేసిన మట్టు సినిమా నుంచి ఎల్లారీశ్వర్ గారు పాడిన పాట. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. ఓకే. యా 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 సూపర్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు మిమిక్రీ గురించి, మాకు తెలియని విషయాలు, అలాగే ప్రముఖులు మిమ్మల్ని అభినందించిన విషయాలు, అలాగే మీరు ఎంత సాధన చేస్తే ఈ స్థాయికి వచ్చారనే విషయాలు చాలా చక్కగా మాకు వివరించారు. థ్యాంక్ యూ సార్. నాకు మరి అవకాశం ఇచ్చి నన్ను ఇంత ఎంకరేజ్ చేసిన PM7 ధమాకా, PM7 మీడియా వారికి ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.